చింతపండు నవీన్ పచ్చేలు పేపర్ అయితే లేదా ఇవాళ మరి ఎందుకో మా నవీన్ గాడు మరి పేపర్ పెట్టలేదు. అయ్యో నిన్నటి పేపరే ఉంది, ఇవాళ పేపర్ మరి మా ఓనికి రాతరా జానీ వాకర్ తాగిండేమో. ఏరా మళ్ళీ పోయిందేమరా పేపరు. ఏరి అక్క ఇది ఎక్కడ పరిశాన్ రా, నువ్వు పెద్ద జేమలేసి పేపర్ బంద్ అయితే రాసేదో 2 పేపర్ ఈ లాంటి దాకా మొక్కన చెప్పు. 2 పేపర్లకు కూడా పేపర్ రాకపోతే ఇంకేమిటికి రా నువ్వు పికనికనా మల్లేసు. ఏదిరా ప్రేమతోటి చదువుదాం అనుకున్నాను నేను, అంటే ఇలా ఏం మాట్లాడలేదు మరి. రాతరా జానీవాకర్ తాగి పనినట్టుంది వచ్చింది. అయ్యో జానీవాకర్ మంది ఇది కొడుక. ఏ ఏ ఏ లేబుల్ మల్లేసు, రెడ్ లేబులా ఇంక ఏం తాగుతాడు మరి వాడు కాస్ట్లీ 20,000 కోట్ల కాస్ట్లీ మంది తాగుతాడు. చైన్ స్మోకర్ రోజు డబ్బి తాగుతాడు సిగరెట్ రాత్రి. అమ్మా మహేష్ గారు తిట్టిండా ఇక గుంజుడే గుంజుడు చైన్ స్మోకర్. 10 లెక్క కేసీఆర్ బాటాలో కూర్చొని ఓ కోట సీసా పక్కన పెట్టి చేసి ఇంకా నేను చేస్తా అసలు పని నీకు కూడా చేస్తారా మల్లేశ నీకు. ఎట్లున్నది కథ. ఇక చూడరు నాయన 10 వార్త 10 పేపర్ 10 పాచి 10 వార్త. ఇక మళ్ళీ ఇలా మాకు బీసీలు ఉన్నా చెప్పక నాకు. ఒక ఆయన ఎలా అయినా ఒక ఆయన రెడీ అయినా 10 అంతే. చిన్నప్పటి నవీన్ 10 వార్త చూడరు. ఇది సాధారణ ఎన్నిక కాదు, బీసీల ఆత్మగౌరవ ఎన్నిక. ఓహో మన కొండని అమ్మ ఇందునా పోతున్నారా మల్లేశ. నీ పేపర్ ఓపెన్ చేయగానే నాకు మా ఇంట్లో ఎల్లమ్మ ముందరా ఎల్లమ్మ ఊనుకుంటుంది వెంబడి, నాకు ఎందుకు అర్థం కాదు మల్లేశ్. నీ పేపర్ రాగానే తల్లి ఊనుకుంటుంది. ఇక అంతసేపు సాపుకు వస్తా నీ అవ్వ ఈ పేపర్ రాగానే తిమ్మిరి వచ్చేస్తుంది దెబ్బకి. నాకు ఏం లచ్చుకోరు వార్తలు ఇది, సిగ్గనిపిస్తుంది నాకు. ఆత్మగౌరవం బీసీలదైతే వాటా ప్రకారం ఎవరెంతో వారికంతా, ఎవరి తలకాయ ఎంతుంటే గానికే రావాలరా ఆత్మగౌరవం అయినా ఇంకేదైనా. మరి ఏదిరా ఇప్పుడు రెడ్ల వాటా తక్కువ, జనాభాలో తలకాయలు తక్కువ అండి, వాళ్ళు ఎందుకు ఎక్కుతారండి. ఎలమోలు ఎక్కువ అంటే ఎలమోలు తక్కువ, ఎలమోలు ఎటు ఎక్కుతారండి. మరి మునుడు కాపులు కూడా తక్కువనే కదా మరి, ముదిరాజుల కంటే యాదవుల కంటే గౌడల కంటే. మరి నువ్వెట్టెక్కుతారా సిద్ధపడి నవీన్ పడేలా లుచ్చా అని అడుగుతున్నా. 2 ఎమ్మెల్సీని సమాధానం లేదాయే, సమాధానం చెప్పవాయే, కౌంటర్ కొట్టవాయే, తిడతా ఉంటే మూసుకో. ఇంక వద్దు రాంజలు ఒకరియా, వాడు ఎన్ని తిట్టినా ఒకరియా. ఎందుకురా మళ్ళీ భయం అవుతుంది. తెరవనరా ఒక వీడియో కొట్టవా ఇంకో వీడియో. నీరా నేను చూస్తున్నాడు ఎంత కడికైతే అంత కాడికి. ధర్మం మాట్లాడవరా మల్లేష్. నువ్వు బీసీల ఆత్మగౌరవం అంటే నీ పార్టీలే మా బీసీల ఆత్మగౌరవం లేదు. నీ పార్టీలో సొంత పార్టీలా. ఈ రోజు కూడా నీ పార్టీలో చింతపండు నవీన్ పటేల్ పార్టీలా మునుగు కాపులకు ఇచ్చిన మాట బీసీలకు ఇచ్చినవా అడుగుతాన సమాధానం చెప్పు. రాండా ఎమ్మెల్సీ సిగ్గిలేరు ఆత్మగౌరవం అంటే. ఇక 70 ఏళ్లుగా అగ్రవర్ణాలకు ఓటేసినాం, ఇప్పుడు పటేళ్లకు ఓటేరి. నువ్వు అగ్రవర్ణం కిందకే లెక్కెత్తాను నిన్ను. ఇప్పుడు 70 ఏళ్ళు వేసినాం, 71 ఏళ్ళు కూడా అగ్రవర్ణాలకు వేయమంటున్నావా చెప్పు మరట నన్న. ఇప్పుడు అగ్రవర్ణం నువ్వు కాకపోతే బీసీలలో పెద్ద క్యాస్ట్ మీదే, ఓకే తప్పేమి లేవు. నువ్వు మళ్ళీ సీరియల్ వస్తున్నావు కదా, నువ్వు జనాభా ప్రకారం ఇస్తే నువ్వు అగ్రవర్ణం కిందకి కన్సిడర్ చేయను. నువ్వు మళ్ళా చౌదరులు, తర్వాత కమ్మలు, ఇటు పోతే తర్వాత వెలమలు, రెడ్లు, నూరుకాపులు, యాదవులు, ముదిరాజులు, ఇంతే లెక్కేనా సీరియల్. నువ్వు వాళ్ళ తర్వాత నువ్వు దొబ్బి తింటాను తయారైనవు. ఎవరికి తెలవని లెక్కిది. నీ లంగమ్మోకం అలా చెప్పు కదరా, నీకట్ట సిగ్గులేదేమరా. ఇప్పుడు మన ఓట్లు మనమే వేసుకునే సమయం ఆసన్నమైంది. ఎట్టొచ్చింది ఆసన్నం 10 ఏళ్ళకి ఎత్తాను. ఇప్పుడు మన జనాభా 60% కాదురా నాయన, 13 లక్షలు మీ జనాభా. 60% మమ్మల్ని ఎందుకు కలుపుతున్నావు? మమ్మల్ని కలపాలనే నీకు నైతిక విలువలు ఉండాలంటే ఫస్ట్ నువ్వు ముదిరాజుకి అప్పచెప్పి పిక్కోను, ఫస్ట్ దుబ్బేయి దెంగేయి. పచ్చ చెప్పాలంటే నేను దెంగేసిన తర్వాత చాలా మాట్లాడదాను ఉంటే. నువ్వు వాళ్ళ కుప్ప మీద కూర్చొని నువ్వేంద్రా మాకు చెప్పేసి నీతులు. కుప్ప మీదనే నువ్వు కూర్చుతావు, చెట్టు పేరేమో మాకు చెప్తావు, కాయలేమో నువ్వు తెంపకపోతావు. పచ్చేలు మన ప్రాతినిధ్యం 20%. చూసిన ఒప్పుకుంటున్నావు కదా. నేనేం చెప్పినా ఇగో బీజేపీలో బీసీల పార్టీ బీజేపీ 20%,
బీఆర్ఎస్ పార్టీ 15%, కాంగ్రెస్ పార్టీ 10%. చింతపండు నవీన్ ఖాన్ పటేల్ పార్టీ బీసీల వాట 0% బీసీల పార్టీ. అది ఆడే చెప్తూ 20% అన్న మనకు ఇచ్చిరు వేరే పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు అంటుండగా 20% అన్న మనకు భూ పెట్టరు. ఈ కొడుకు గుండు 0 ఎంకే 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 షార్ట్ కట్ మునుగు కాపాట వాడు పెట్టుకున్నాను ఆఫీస్లో ఈ లంగమ్మ కాన్సెప్ట్. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టి బుద్ధి చెప్తాము. మేము కూడా కదా చెప్తున్నాము. నీ అసలు లంగరా కొడుకు కూడా గట్టి బుద్ధి ఇవ్వాలని ఫిక్స్ అయినాం. మన ఉండూరులో వచ్చిండు ఒక ఆయన మా యాదవ్ బిడ్డనే, మహేష్ గారు కొడతాండు, నేను యాదవ్ బిడ్డనే, మా బీర్ల ఐలన్న ఆడ ఆలేరు నేరలో ఆడే యాదవ్ బిడ్డనే. రెడ్డైన కాళ్ళు పోయి కొట్లాడు రాదురా లత్కోరు నా కొడుక. ఆలేరుకి నిలబడతావు ఎమ్మెల్యేగా, ఆలేరుకి నిలబడతావు. నేను లేనురా మా వాటా ఎంతరా మళ్ళేసి మొత్తం లెక్క మారుతారు. గట్టి బుద్ధి చెప్పాల నీకు, మామూలు కాదు. బీసీ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించు. బీసీ పార్టీ అభ్యర్థులు అంటే తెలంగాణ బీసీ పార్టీ అది. చింతపండు నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ, దాని పేరు ఇవ్వాల. ఏం పేరు? చింతపండు మల్లేషు రాజ్యాధికార పార్టీ, పటేల్ రాజ్యాధికార పార్టీ. అది ఇది ఎట్ట బీసీ పార్టీరా? అఖండమా? ఏ ఖండం? ఉన్న ఖండం బిక్తారు నీకు. టిఆర్పి నవీన్ పటేల్ పార్టీ సీవు ఎమ్మెల్సీ మల్లేశ పటేల్ చెప్తాను ఈ ముచ్చట. సో నామినేషన్ లో ఆఖరి రోజు టిఆర్పి ఆఫీసులో పటేలు బీఫారాల జాతర చేసిన సంతకాలతో పటేలు ఎలమైన జాతర అయిపోయింది, రెడ్డి అయిన జాతర అయిపోయింది, పటేల్ జాతర వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోటీకి నేతలు సిద్ధమయ్యారు. శాబాష్, నేతలు సిద్ధం అయ్యారట. మరి నాకు తెలియదు ఆ సిద్ధం ఏంటో. సో చింతపండు నవీన్ పటేల్ మరి ఇగో పటేల్ పేపరు, పటేల్ పార్టీ, పటేల్ వార్త గంతే. ఈ బీసీలు లేరు, బొంగు లేరు. ఇప్పుడు అన్న బీసీ అంటే వాని మళ్ళీగా పొరక కొట్టాలని. బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాలు, చార్జీపీటీ సమాధానాలు, పరిష్కారాలు చెరవు. చార్జీపీటీని అడిగినరా రండ ఎమ్మెల్సీ, నీ తలకాయలు లెక్కెంత, నువ్వు ఎట్ట కూర్చున్నావు అంటే చార్జీపీటీ నాకు చెప్పింది మున్నూరు కాపుల లెక్క 13 లక్షలు. ఇది కూడా సగం లెక్కే, నిజమైన లెక్క ఇంకా ఎక్కువ ఉంటది. మా ముదిరాజుల వాడ 50 లక్షలు చెప్తావు నువ్వు, అది 26 చెప్పింది చార్జీపీటీ. 26 లక్షలు ఉన్నారు. సగం రొట్టెకు వస్తే సగం మీ తింటే మూడు వంతులు ఆ తింటారు. మరి ఏదిరా నీ లెక్క? నువ్వు ఎట్ట కూర్చున్నావు అని చార్జీ పెడితే అని ఉంచింది నీ మీద. చార్జీపీటే ఉంచింది. మల్లిగాని ముఖం మీద ఉంచుతున్నా అని చెప్పింది నాకు. నీకు సిగ్గులేదు కదా, అందుకే మనం నీ ఉంచి చూపిస్తున్నా. చింతపండు నవీన్ పటేల్ ఇంకా మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ గడువు. శబాష్. కాంగ్రెస్ ట్రాప్ లో ఓహో మా బీఆర్ఎస్ డైవర్షన్ అని తెలిసిన సైడ్ ట్రాక్ చేస్తారు. చుట్టూ నోడుతో లీడర్లు తన్లాట పడుతురు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం బేజారైతుంది. డైలమాలో చేతస్థాయి క్యాడర్ ఉన్నది. టాపిక్ లో సమస్యలు గల్లంతవుతున్నాయి. కాంగ్రెస్ కు ఒక దెబ్బకు 2 ఫిట్టలు పడ్డాయి. ఒకటి మున్సిపల్ ఎన్నికలు, ఒకటి కేసీఆర్. తెలికాల్లో మల్లేజా గారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉచ్చదాగితే అయిండు. కాంగ్రెస్ లో డొప్ప పట్టుకుని తాగితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్తుంది చూసుకో ఇక ముచ్చట. వాళ్ళు డైవర్ట్ అవుతారంట. ఈ మొగోడు మాత్రం డైవర్ట్ చేస్తారట జనాల్ని. ఇది డొప్ప పట్టుకొని ప్రశ్నించే గొంత నా బొత్స అని పోవడం కానీ జనాల్ని చుతగానం చేసి కాంగ్రెస్ లో ఉచ్చదాగినట్ట. డైవర్ట్ అంటే నువ్వు ఆ నల్లికుట్టోడు రగ్గాడు ఇద్దరు కలిసి లంగా మోకాలసి లజ్జలేదురా మల్లేశా. సో ఇది ఇంకా 2 పేపర్ల పత్రికనే. ఇది ముట్టి దృష్టిలో తప్ప దేనికి పనికిరాదు. ఆ 2 పేపర్లు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇక మళ్ళీ వాడు నేను పేపర్ ఆడుతున్నా బొంగు అని చెప్తాడు. ఆ చార్జీపీటీ అయితే అలా ఏ ఉండదు. సామాజిక న్యాయం లేదు, ఏది లేదు. అది ఎంతసేపున మళ్ళీ న్యాయం ఒకటే ఉంటుంది. అలా ఇప్పుడు చార్జీపీటీకి అదే చెప్తుంది లెక్క.